ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 31, 2024. వారం బుధవారం. తిథి పంచమి ఉదయం 11:36 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం రాత్రి 1:08 వరకు. వర్జ్యం ఉదయం 7:34 నుండి 9:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:44 వరకు. శుభ సమయం ఉదయం 9:40 నుండి 10:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసే వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. విద్యార్థులు కష్టపడి ఉత్తీర్ణత సాధించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. మిథున రాశివారు సరస్వతీ తిలకాన్ని ధరించడం, శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. స్వల్ప ధనలాభ సూచన. కర్కాటక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. సింహరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యా రాశి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కన్యా రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు అందుకుంటారు. తులారాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకి స్థానచలనాలు ఉంటాయి. ముఖ్యమైన విషయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశ మానస పూజను ఆచరించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శుభదాయకం. మకర రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మకర రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుండి బయటపడతారు. స్వల్ప ధన లాభ సూచన. కుంభరాశివారు నాగ సింధూరాన్ని ధరించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించడానికి ఇది అనువైన సమయం. మీన రాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.